ఓకే మిస్టర్ త్రిశూల్, నేను మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి? అదేంటి ఇక్కడ హైరింగ్ జరగట్లేదా? సారీ సార్, నేను బై మిస్టేక్ రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నా. హే, మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. ఫస్ట్ కూర్చోండి. మరి మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు ఎందుకు హైర్ చేసుకోవాలి అని? మీ కంపెనీకి తెలీదా ఎందుకు హైర్ చేసుకోవాలో? అంటే దాని అర్థం నేను మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలని. ఎందుకంటే నేను హైర్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి, నాకు జాబ్ కావాలి కాబట్టి. మీకు ఎంప్లాయ్ కావాలా లేదా? మీకు ఎంప్లాయ్ వద్దా? కావాలి కదా. యా, మాకు ఎంప్లాయీ కావాలి. మరి మీరు ఎలా మాట్లాడుతున్నారంటే అసలు మీకు ఎంప్లాయీ అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు కొంచెం కూడా ఎఫర్ట్ పెట్టట్లేదు. చూడు త్రిశూల్, ఇది నీకు ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. అయితే నేనేం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే నీకు ఈ జాబ్ ఎందుకు కావాలి. ఓ, నిజం చెప్పమంటారా? యా చెప్పండి. నిజంగా నిజం చెప్పమంటారా? హా, సార్, నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి సార్. ఈ జాబ్ నాకు రాకపోతే తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతాను సార్. త్రిశూల్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ జాబ్ నీకు ఇవ్వాలి అంటే నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలి, సాటిస్ఫై చేయాలి. అప్పుడే కదా నేను నీకు జాబ్ ఇవ్వగలను. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను అలాంటి కాదు సార్. ఏ నాకు మీరు ఈ జాబ్ ఇవ్వకపోయినా పర్లేదు, నేను అలాంటి పనులు చేయలేను సార్. అలా కాదు, నువ్వు ఆగు. నన్ను వదిలేండి బాబోయ్. అలా కాదు. ఫస్ట్ కూర్చో త్రిశూల్. అలా కాదు, ఫస్ట్ కూర్చో త్రిశూల్. హే త్రిశూల్, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అట్లుంటది మనతోని.